అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి హెవీ టు హెవీ రెయిన్ఫాల్గా మారింది. మనకి జిల్లా యావరేజ్ చూస్తే 10 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. కానీ 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు చేసుకున్న మండలాలు 10 ఉన్నాయి. అందులో హయ్యెస్ట్ రెయిన్ఫాల్ 26 సెంటీమీటర్లు మనకి శ్రీశైలం మండలం వచ్చింది. నంద్యాల, ఆళ్లగడ్డ, అలాగే మహానంది నియోజకవర్గాల్లో ఉండే మండలాలన్నింటికీ కూడా 10 సెంటీమీటర్స్ పైన వర్షపాతం నమోదైంది. మనకి ముఖ్యంగా జిల్లాలో 21 వాగులు ఉన్నాయి. ఆ వాగులన్నీ నల్లమల క్యాచ్మెంట్ ఏరియా నుంచి అన్నింటి నుంచి రావడం వల్ల, అలాగే మేజర్ కెనాల్స్ కూడా ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని వాగులు కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. అందుకే రోడ్డు పైన రాకపోకలు జాగ్రత్తగా చేయాలి. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో ఉన్న చోట రాకపోకలు బంద్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో 65,000 హెక్టార్స్లో ప్యాడీ ఉంది, అలాగే 65,000 హెక్టార్స్లో మేజ్ ఉంది. ఈ రెండు మేజర్ క్రాప్స్ మనకి ఖరీఫ్ అన్నీ కూడా పంట వచ్చే సమయం. మేజ్ దగ్గర మనకి 30% హార్వెస్టింగ్ జరిగింది. కొంత మేజ్ మనకి నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ప్యాడీ కూడా పానికల్ స్టేజ్కి వచ్చి పడిపోయినది ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నంద్యాలకు ప్రత్యేకంగా చెప్పారు, ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది, ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. ఇమీడియట్గా ఎన్యూమరేషన్ ప్రాపర్గా జరగాలి. రైతు దగ్గరికి వెళ్ళి అడ్వైజరీ ఇవ్వాలి. ఏం చేస్తే ఆ పంట మళ్ళీ మంచిగా అవుతుంది, లేదు మంచిగా అవ్వని స్థితిలో ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేసి ఆ డీటెయిల్స్ మనకి ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాస్ ఉంటాయి, వాటిలో స్టేట్కి ఎస్కలేట్ చేయాలి ఫర్ ద సపోర్ట్. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టీం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ పొద్దున్న నుంచి ఫీల్డ్లో ఉన్నారు. వితిన్ 3 to 4 డేస్లో టోటల్గా జిల్లాలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అదంతా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాలా కూడా గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే జిల్లా యంత్రాంగం, అధికారులు అన్ని విధాలా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు. ఫీల్డ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతుని కూడా సహకరించాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.